వెల్కమ్ టు fishery.news. ఈరోజు మనతో టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర కన్వీనర్ కొప్పు పద్మ గారు ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో మత్స్య మహిళా రాష్ట్ర సదస్సు జరుగుతుంది. దాని గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ఈ సదస్సు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అండ్ మీ డిమాండ్లు ఏంటి అండ్ మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ఈరోజు సదస్సు ద్వారా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని మత్స్య మహిళలతోటి ఈరోజు మేము సదస్సు ఏర్పాటు చేసుకుంటున్నాము. ఫిబ్రవరి అంటే 2025 ఫిబ్రవరి 7, 8, 9 జాతీయ ఫిషరీస్ సదస్సు ఏర్పాటు చేస్తున్నాము. అన్ని రాష్ట్రాల నుండి రావడం జరుగుతుంది. ఆ సదస్సు సందర్భంగా మేము తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న మత్స్యకారుల మహిళలతోటి ఈరోజు రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేసుకున్నాము. అంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మత్స్యకారుల కోసము ఎలాంటి బడ్జెట్ కానివ్వండి, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. మిగతా రాష్ట్రాల్లోని రేపు మాకు ఫిబ్రవరి 2025లో మిగతా రాష్ట్రాల వాళ్ళ సంక్షేమ పథకాలు ఏ విధంగా వాళ్ళ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేది ఆ రోజు సెమినార్ ఉంటుంది. కాబట్టి ఈరోజు మా తెలంగాణలో కూడా మాకు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కావస్తుంది, కానీ మాకు ఎలాంటి మా మహిళలకు కానివ్వండి మత్స్యకారులకు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు రాలేవు. మాకు ఈ సందర్భంగా ఈరోజు మేము తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ఆధ్వర్యంలో మహిళా సదస్సు ఏర్పాటు చేసుకొని ఈరోజు మేము మా డిమాండ్ ఏంటంటే తెలంగాణలో ఉన్న మత్స్య సహకార సంఘాలకి 100% సబ్సిడీ 10 లక్షలు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఎక్కడైతే మహిళా మత్స్య సహకార సంఘాలు ఉన్నాయో, ఎక్కడైతే మార్కెట్లు కట్టిన చోటనేమో మత్స్య సహకార సంఘాల్లో ఉన్న మహిళలకి అందులోనూ భాగస్వాములు చేయాలి. రెండోది కట్టబోతున్న దాన్ని కూడా మహిళా మత్స్య సహకార సంఘాల మహిళలకి సహకార సంఘాల వాళ్ళకి అందులో భాగస్వాములు చేయాలి. ఎందుకు చేయాలి అంటే మేము లాస్ట్ టైము మూడు నెలల కిందట కేరళలోకి వెళ్ళినప్పుడు జాతీయ కమిటీ సమావేశంకి వెళ్ళినప్పుడు అక్కడ కేరళలో ఒక మహిళా మత్స్య సహకార సంఘానికి అక్కడ ఉన్న ప్రభుత్వము మార్కెట్ కట్టి ఆ సహకార సంఘాన్ని విధి నిర్వహించడానికి ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంత బాగా చేస్తున్నారంటే మహిళలు బాధ్యతంగా చాలా బాగా చేసి అందులో ప్రతి ఒక్కరు చేపలు తీసుకొచ్చిన ఒక రిక్షా నుండి ఒక వెహికల్ DCMతో సహా అక్కడ కట్ చేసి క్లీన్ చేసే వరకు మొత్తం మహిళలే అందులో భాగస్వాములు అవుతారు. చాలా బాగా ఎక్కడైతే మహిళలు ఆర్థికంగా ఎదుగుతారో అక్కడ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంది. మరియు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కూడా ఎక్కడైతే కుటుంబాలు ఆర్థికంగా ఎదిగినప్పుడు పిల్లలు చదువుకోవడానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా బలపడినప్పుడే కదా పిల్లలను చదివించుకోవడానికి ఉంటాయి. ఆ విధంగా మాకు ఇక్కడ తెలంగాణలో కూడా మా ప్రభుత్వాన్ని కూడా మేము అదే విధంగా కోరుతున్నాం. ఈరోజు మనతో లెల్లెల బాలకృష్ణ గారు మత్స్య సంఘం ఆల్ ఇండియా సెక్రటరీ, వారితో మాట్లాడదాము. ఈరోజు ఈ సదస్సు గురించి మరియు ఫిబ్రవరిలో జరగబోయే సదస్సు గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్ నమస్తే అమ్మ. నా పేరు లెల్లెల బాలకృష్ణ, అఖిల భారత మత్స్య కార్మిక సమాఖ్య జాతీయ కార్యదర్శిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద తెలంగాణ మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో మత్స్యకారుల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మత్స్య మహిళలకు ఎలాంటి మత్స్యమిత్ర అనేటువంటి గ్రూపులు ఉండే డ్వాక్రా గ్రూపుల్లాగా ఆ మత్స్యమిత్ర గ్రూపులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రూపులు రద్దు తీసేసిండ్రు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే వారసీగూడలో సభ పెట్టి ఆ సభలో ఏందయ్యా మత్స్యమిత్ర గ్రూపులు, ఈ మత్స్యమిత్ర ఏందయ్యా తీసేసేయండి మత్స్యమిత్ర అని చెప్పి సీఎంఏ స్వయంగా అనేసరికి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు మిగతా ఉద్యోగస్తులందరూ కూడా సీఎం గారే చెప్పిండ్రు కాబట్టి దీన్ని క్లోజ్ అని ఈ 10 ఏళ్ల కాలంలో మత్స్యమిత్ర గ్రూపుల గురించి ప్రస్తావనే లేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మత్స్యమిత్ర గ్రూపులను మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళ పాటు
వాయిదా వేసింది కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నాం రేవంత్ రెడ్డి గారి సర్కార్ని మీ గవర్నమెంటే పెట్టింది మత్స్యమిత్ర గ్రూపులు. దగ్గర రాష్ట్రంలో నాకు తెలిసి 25,000 మత్స్యమిత్ర గ్రూపులు ఉన్నాయి. 25,000 గ్రూపులు వాళ్ళంతా పొదుపులు చేసుకున్నారు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు, అవన్నీ ఉట్టిగానే ఉన్నాయి. కాబట్టి దయచేసి వెంటనే మత్స్యమిత్ర గ్రూపులను పునరుద్ధరించండి. ప్రతి మత్స్యమిత్ర గ్రూపుకు ఆర్థిక సాయం చేయండి. ప్రతి మత్స్య మహిళా సొసైటీకి ఇప్పుడు దళిత బంధు అనే పేరుతోటి వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు ఎట్లయితే ఇస్తున్నావో మత్స్యమిత్ర గ్రూపుకు కాకుండా మత్స్య మహిళా సొసైటీలకు ఈ రాష్ట్రంలో సుమారు ఒక 2,500 మత్స్య మహిళా సహకార సంఘాలు ఉన్నాయి. ప్రతి మహిళా సొసైటీకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి టూరిజం కేంద్రాల కాడ ఫిష్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడం, ఆర్నమెంటల్ ఫిష్ డెవలప్మెంట్ చేయడం, మత్స్యమిత్ర వాళ్ళకు ఫిష్ పికెల్స్ కానీ అదేవిధంగా చేపల ఆహారాలు కానీ ఉత్పత్తులు కానీ వాటిని శిక్షణ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే విధంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణలో కూడా దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఏ విధంగా మహిళలకు ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ కూడా ఉండే విధంగా యూనిఫామ్గా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా మత్స్య మహిళల కన్వెన్షన్ ఇక్కడ 3 రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నాం. ఇక ఈరోజు ఏర్పాటు చేసిన సదస్సులో మేము ఆ సందర్భంగా 3 రోజుల పాటు సుందరయ్య విజ్ఞాన కేంద్రం కాడ చేపల ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు మా మహిళలందరం కూడా నిర్ణయించడం జరిగింది. మరి ఒక మంచి ఏర్పాట్లు చేయబోతున్నాం. మన fisheries.com న్యూస్ కూడా మాకు సహకరించాలి, ఆ సందర్భంగా కవరేజ్ చేయాలి. మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.